ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కేసీఆర్ పై అభిమానంతో రజతోత్సవ సభను చూసేందుకు ఒక వృద్ధులు నల్లగొండ నుంచి సొంత ఖర్చులతో సర్ది పెట్టుకుని మరి సభకైతే రావడం జరిగింది. అంటే చెప్పు బాబు, ఎందుకు సర్ది పెట్టుకుని సభకు రావడం సొంత ఖర్చులో వాళ్ళు తీసుకొస్తారు కదా? చూడు స్వామి, మన పైసలు పెట్టి ఎందుకు రావాల్సి వచ్చిందంటే మంచి పనులు చేస్తాడే మళ్ళీ వస్తాడే కేసీఆర్. కానీ మళ్ళీ కూడా రావాలి, మన కేసీఆర్ మంచి పనులు చేయాలి, అభివృద్ధి చేయాలి. దాని గురించి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాం. ఇప్పటికైనా అది ఇప్పుడు చేసింది కదా, వంపులో నీళ్ళే మిటల్ నీళ్ళే అట్లా ఉండే, ఇంటికి గోబా ఇది నాకు లేరు అట్లా ఉండే మనది. అలాంటప్పుడు ఇవాళ ఏడాది అయిపోయింది, నీళ్ళు లేవు, నిప్పులు లేవు, కళ్యాణ లక్ష్యం లేదు, ముసలిలకు 2000 రూపాయలు అవి లేవు, రైతు బంధు లేదు. ఏదో ఆయన చేసే పని ఏం చెప్పు. పిల్లి బస్ అని పెట్టిండా, పిల్లి బస్సు పెట్టి అది పిక్కలేపోతుంది, ఎక్కడెక్కడ దిక్కబోతుంది. మరి ఆయన పని వరుస చేపట్టి ఇది మీటింగ్ పెట్టుకుంటే మన కేసీఆర్ అంటే అన్ని పనులు చేసిన కేసీఆర్ మన ప్రజలు ఎందుకు ఓడుకుంటున్నాడు? అది వేళకొచ్చింది. ఎందుకు అంటే వీడు ఇచ్చిన హామీలు ముసలికి ఇచ్చినానే, రైతు బంధు వాడు ఇచ్చేది 10, నేను 20 ఇస్తానే. మరి అలాంటప్పుడు మోసపడ్డది కదా, ఆడోళ్లకు అది ఇస్తాను. అది ఎంత ఆశతోటి కదా, ఈ ఆశతోటి బోర్డు వేసిండు. వేసినాక ఏమంటాడు, నీ కేసీఆర్ ఎత్తుకపోయాడు పైసలు అంటాడు. ఆయన కథ అలా ఆయన ఎత్తుకపోయినాడే తెలుసుగా నీకు. 10 సంవత్సరాలు కేసీఆర్ చేసిండుగా, అప్పు ఎంత చేసింది నీకు తెలుసుగా. మరి ఉచిత హామీలు ఎందుకు ఇచ్చినావు చెప్పు. అది నీకు బుద్ధి లేదా? అడగవలసింది అది, ఉచిత హామీ నువ్వు ఎందుకు ఇచ్చినావు అని ఇప్పుడు మనం అడగవలసిన అవసరం ఉంది. అడుగుతున్నాం అది. అంటే కేసీఆర్కి బలం ఏంటంటే అడగాలను. నువ్వు లేకపోతే మా బతికే రేస్ట్ అయిపోవు వీళ్ళందరి. ఇప్పటికైనా కొట్లాడితేనే ఇస్తున్నాడు కేసీఆర్, గడియ కొట్లాడుతున్నాం. అరే బిడ్డ, నువ్వు అన్నదాన్ని అమలు పెడితేనే మంచిది, లేకపోతే నేను గుంజి పరుకుతో కొట్టాడు. అంటే మరి కేసీఆర్ బయటకు వస్తలేడు, ఫామ్ హౌస్ లో ఉంటాడని చెప్పి అందరూ అంటారు. మరి అవును, నీకు భయపడి ఉండటం కాదు, ఏమన్నా నీకు ఇలువ లేదు. నీ దగ్గర ఉంటే కూర్చుంటే నీ దగ్గర ఇలువ లేదు. దాని ఇలువ ఏం చెప్పు, నీకేం చెప్పలేను, నీకు ఏం చెప్పాలి? నీకు ఇలువ లేదాడా? నువ్వు మాట్లాడినా ఇలువ లేదు, నాకైనా ఇలువ లేదు. నీకు ఎదురు కూర్చొని ఏ పని చేయాలి చెప్పు. అతనికి నేను అడిగే క్వశ్చన్ అది, ఏం చేయాలి నీకు? ఏం సలహా ఇవ్వాలి? నువ్వు పాలిచ్చే బయలు తీసుకొని ముచ్చపైసలు పిల్లపని తెచ్చుకొని మొత్తుకుంటున్నాం మేము. ఈ జనం మొత్తుకుంటున్నాం, ఎంత ఎల్లగొట్టుకుంటే మనం మన పని ఏమైంది అని చెప్పి ఇప్పుడు కొట్లాడుతాడు. ఎందుకు మరి మీకు కేసీఆర్ గారు అంటే ఇంత అభిమానం ఎందుకు మరి? ఎందుకంటే స్వామి నాకు ఒక్కని కాదు, సర్వం ఇచ్చాడు భగవంతుడే, అందరికీ ఇయ్యాడు ముచ్చట. స్వామి కొంతమంది తప్పపోవచ్చు, అలాంటప్పుడు భగవంతుడు లేనప్పుడు ఈయనందరంటే ఒకరు తక్కువ ఇవ్వచ్చు. మరి చిన్నకి ఇస్తాడుగా, ఇస్తాడు, కంపల్సరీ చేస్తాడు. రైతే రాజు అంటాడు, రైతు రాజు కావాలి అనే పట్టుదలతో చేసాడు కదా. పాము నోటిలో తలబెట్టి తెలంగాణ తెచ్చిండా, సర్దార్ తెచ్చి సాధించిండా. 10 సంవత్సరాలు నీళ్లు నిధులు అన్ని ఎవరిని అడగకుండా నడిపించాడు. ఇవాళ నీ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇవాళ జనం ఏమంటారు, పడక తీసుకొని వేస్తా అంటారు. వచ్చే పడక తీసుకొని వేస్తాం, ఏం చేసామని. అలాంటి మాటలు వాడు తెచ్చుకుంటా పని. నువ్వు చేయవలసిన పని లేదు. పని నువ్వు నాకు చూడండి, 80 సంవత్సరాలు ఇలాంటి నిరుమార్కులు చూడలేను, లేదు ఇలాంటి గలీలు ముఖ్యమంత్రులు చూడలే. జై ఎవరు శ్రీరాముడు అంటే ఎవరు కేసీఆర్, అది మన ఎన్టీఆర్ జిందాబాద్. ఎన్టీఆర్ చూపించాడు మన కథ, మనకు తెలియదు అంటే ఎన్టీఆర్ చూపించాడు. ఎన్టీఆర్ పోయినాక ఆయన అల్లుడు వచ్చిండా, అల్లుడు వచ్చి ఆయన తాగబెడు. మన రాజశేఖర రెడ్డి వచ్చిండా, వచ్చి ఆయన ఏం చేసిండు, అడవులు ఉన్న పిల్లలను తీసుకొచ్చి ఊళ్ళో తోలుతాడు. అన్ని కోతులే, మన మిసలు ఇచ్చట్లేవు. ఆ భూ ఆయన పెట్టింది, అది అంత మీకు ఏం లేదు. ఆ కాంగ్రెస్ వాళ్ళు తీసుకొచ్చి ఆ కోతలు ఇంట్లో లేదు. కానీ అలాంటి పని వాళ్ళు చేసింది, కానీ మన కేసీఆర్ చేయలే. రైతే రాదు, బ్రహ్మాండంగా రాజు చేస్తుంది. మన ఓకే చూడొచ్చు మనం, అంటే దాదాపుగా నల్లగొండ నుంచి 80 సంవత్సరాల వృద్ధుడు అయితే చూడండి. మన బ్యాగ్ లో కూడా
ఒక బ్యాగులో ఒక సర్ది పెట్టుకొని ఇలా సామాన్లు పెట్టుకొని కూడా ఒక మైక్ పెట్టుకొని ఈ వృద్ధులు అయితే దాదాపుగా నల్లగొండ నుంచి అయితే సొంత ఖర్చులు పెట్టుకుని అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. కెమెరామెన్ శేఖర్ తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట నుండి.